ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికాలో ఇప్పుడు హైర్ చట్టం అమలు అవబోతుందంట. అంటే ఇది H1B ఫీజ్ కంటే చాలా ప్రమాదకరం అని చెప్పేసి, మరి మన ఇండియన్స్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్, ఇది ఒక షాక్ అని అంటున్నారు. అసలు ఏంటి హైర్ చట్టం అంటే? ట్రంప్ విధానాల్లో ఇంకొక సీరియస్గా ఆలోచిస్తున్నది. అవకాశం ఉంటే 2026 జనవరి నుంచి అమలు చేద్దాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరొక చట్టం హైర్ చట్టం. అంటే ఏవైనా ఒక ఎంప్లాయీని మనం హైర్ చేసుకోవడం, తాత్కాలికంగా తీసుకుంటే ఎంప్లాయీని, కానీ పర్మనెంట్ బేస్లో తీసుకున్న వాడు తక్కువే కదా. అంటే ఒక ఎంప్లాయీ యొక్క సేవల్ని మనం తీసుకుంటున్నాం, దాన్ని హైర్ అంటున్నాం మనం. అంటే ఎంప్లాయీ మన దగ్గర పనిచేయడానికి కూడా ఉంటే మనకు హైర్ చేయడానికి వచ్చినట్టు లెక్క అన్నట్టు. ఎందుకు ఈ హైర్ చట్టం తేవాలని ట్రంప్ సీరియస్గా ఆలోచిస్తున్నాడంటే, అమెరికన్ సిటిజన్స్ని ఎంప్లాయీస్గా తీసుకోవడానికి చాలా వరకు కంపెనీలు సుముఖంగా లేవు. మొదటిది ఏమిటంటే, అమెరికన్ చట్టాల ప్రకారంగా అమెరికన్ సిటిజన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఇంత అమౌంట్ పే చేయాల్సింది. లేబర్ చట్టాల ప్రకారంగా ఇలాంటి జాబ్స్కి ఇంత అమౌంట్, ఇలాంటి జాబ్స్కి ఇంత అమౌంట్ అని ఆల్రెడీ ఒక సెట్ చేసి పెట్టారు. అంతకన్నా తక్కువగా జీతాలు ఇవ్వడానికి వీల్లేదు, అంతకన్నా భత్యాలు ఇంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. అవన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. అంత మొత్తంలో జీతభత్యాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నా కూడా రెండోది వాళ్ళు చేసే పని ఏంటంటే టైమింగ్స్. పర్ఫెక్ట్ టైంకి వచ్చేస్తారు, పర్ఫెక్ట్ టైంకి దిగిపోతారు. ఇండియన్స్ అయితే లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు టైమ్స్ చూడరు. అవసరమైతే 3-4 అవర్స్ ఎక్కువైనా సరే పని చేసేస్తారు. సండేస్ అండ్ హాలిడేస్ కూడా కావాలంటే కూడా వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు, చాలా ఒబీడియంట్గా ఉంటారు, తలబిరుసుగా ఉండరు, తలపొగురుగా ఉండరు. ఇవి అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాలు. అక్కడ ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అయినా సరే, ఒక సర్వెంట్ మేడో సర్వెంట్ బాయ్ అయినా కూడా కారులో వస్తాడు, కారులో దిగుతాడు. అతనికి మనమే గుడ్ మార్నింగ్ చెప్పి లేదా అతన్ని వెల్కమ్ చెప్పి మన లోపలికి పిలవాలి. మనతో పాటుగా కూర్చోబెట్టుకొని, మన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి టీ కానీ భోజనం కానీ వాళ్ళకి ఏమైనా సరే సర్వ్ చేయాలి. వాళ్ళకి చాలా గౌరవంగా చూడాలి, గౌరవంగా సాగనంపాలి. ఇలాంటివన్నీ దీనికన్నా ఏంటంటే, వలసవాదులు అయినట్టయితే, వలస నుంచి వచ్చిన వాళ్ళైతే, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఎప్పుడు ఒబీడియంట్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని బాస్లాగా చూస్తారు. వాళ్ళు ఎంత సమయమైనా వాళ్ళు మనకు పనిచేస్తారు. వాళ్ళ వల్ల మనకు చాలా కలిసి వస్తుంది. తక్కువ జీతంలో ఎక్కువ పని చేయగలిగేటువంటి అవకాశాలు వలసవాదుల దగ్గర ఉంటాయి. అదే అమెరికన్స్నే తీసుకుంటే సిటిజన్స్ను ఇవన్నీ కోల్పోవాల్సిన పరిస్థితి పడుతుంది. లాభాలు తగ్గుతాయి, టైమింగ్స్ తగ్గడం వల్ల ఎమర్జెన్సీ వర్క్ చేయించాల్సిన పరిస్థితులు ఎగిరిపోతాయి. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వస్తున్నాయి. అంటే కంపెనీలు హాయిగా ఆనందంగా పనిచేసుకుంటూ లాభాల ఆర్జన చెయ్యాలి అంటే వలస నుంచి వచ్చిన వాళ్ళైతేనే దీనికి ఫిట్ అవుతారు. రెండోది, వాళ్లకున్నంత మేధస్సు, వాళ్లకున్నంత తెలివితేటలు, వాళ్లకున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, కావాల్సిన గుణాలు, కంపెనీకి కావాల్సిన గుణాలు ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అలాంటి ఎమినెంట్ పర్సన్స్ని సెలెక్ట్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ అలాంటి వాళ్ళు దొరకడం లేదు. అంటే దొరికిన వాళ్ళనే పెట్టుకోవాలి, 4-5 టైమ్స్ ఎక్కువ జీతాలు ఇవ్వాలి, ఒబీడియన్సీ ఉండదు, ఎక్కువ టైం పనిచేయరు. ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. దీనివల్ల హెయిర్ సిస్టమ్ ఇప్పటిదాకా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు హెయిర్ చట్టం కొత్తగా ఏం తీసుకురావాలని అనుకుంటున్నాడు ట్రంప్ అంటే, ఏ కంపెనీ అయినా ఇతర దేశం నుంచి ఒక ఎంప్లాయీని తీసుకోవాలి అంటే, అమెరికన్ సిటిజన్ కాకుండా తీసుకోవాలంటే, అతనికి చెల్లించే జీతం ఎంత ఉంటుందో దాంట్లో 25% అమౌంట్ ఈక్వల్గా ట్యాక్స్ కట్టాలి. దాన్ని హెయిర్ చట్టం అని తీసుకొస్తున్నారు. అంటే H1B వీసా అయితే ఒక్కసారి $1,00,000 పిల్లించేస్తే వాడు ఎంతకాలం అయినా సరే వాడు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అట్టా కాదు. ప్రతి నెల 25% అంటే అతని జీతం సపోజ్ ఒక 50 లక్షలు, ₹1,00,00,000 ఉందనుకుందాం పర్ మంత్. దాంట్లో 25% ఎగిరిపోతుంది. 4 నెలలు అయ్యేసరికి $1,00,00,000 పే చేసినట్టే అవుతుంది. అంటే జీవితాంతం పే చేయాలి. ఎన్నాళ్ళు అయితే అతను పనిచేస్తాడో అన్నాళ్ళు పే చేసుకుంటూ పోవాలి. ఇది పెద్ద గుడిబండలాగా తయారైపోతుంది. కాబట్టి హైర్ చట్టం తీసుకొచ్చినట్టయితే దాదాపుగా 80-90% ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి టోటల్గా తగ్గిపోతుంది. అదిగాక H1B వీసాకు సంబంధించినటువంటి చట్టాన్ని మరి అమలు చేయాలంటే అక్కడ సెనెట్లో కొంచెం గొడవలు వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్కడ చట్టాలు కూడా ఒప్పుకోవట్లేదు, అక్కడ ఉన్నటువంటి కోర్టులు కూడా దానికి వ్యతిరేకిస్తున్నాయి. కానీ హైర్ చట్టాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉండదు. వీసా వేరు, ఇక్కడ ఉండే హైర్ చట్టం వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. వీసా అనేది ఇతర దేశాల వాళ్ళు మన దేశంలో ప్రవేశించడానికి ఇచ్చేటువంటి ఒక అవకాశం. అది మన దేశం వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళాలంటే కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఒక దేశం వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేస్తే రేపు పొద్దున మన దేశం వాళ్ళని వేరే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. కాబట్టి అలాంటి చట్టాలు ఒప్పుకోవడానికి కష్టం. కానీ హెయిర్ చట్టాన్ని ఒప్పుకోవడానికి పెద్ద కష్టమైన విషయం కాదు.
అది 100% ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం అమలు పరిస్తే 90% ఆఫ్ ది అదర్ కంట్రీస్ నుంచి వచ్చి పనిచేసేటువంటి వలసలో వచ్చేటువంటి విధానంలో వచ్చిన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు రావడం ఆగిపోతుంది. కంపెనీలు ఆ సాహసం చేసే ప్రయత్నం చేయవు. అప్పుడు ఏదో రకంగా అమెరికాలో ఉండే వాళ్ళని తయారు చేసుకుంటూ అమెరికాలో ఉండే వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అవసరమైతే వాళ్ళే ట్రైనింగ్ను డెవలప్ చేసి వాళ్ళే మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇతర దేశాల వాళ్ళని వచ్చే అవకాశాలు పూర్తిగా ఆగిపోతాయి. దానివల్ల అమెరికన్స్ ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతాయనే ఉద్దేశంతో హెయిర్ చట్టాన్ని తీసుకురావడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ట్రంప్. అది తొందరలోనే అమలు చేసే అవకాశం ఉంది. అంటే వైట్ కాలర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని కూడా ఇండియాకి రాకుండా చేయడానికి ఈ ప్లాన్ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు బ్లూ కలర్ ఉద్యోగాలని కొన్ని ఉన్నాయి, వైట్ కలర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంట్లో రకరకాలుగా ఉంటాయి. అంటే ఏం లేదు, బయటకు పోయి పనిచేసేవి కొన్ని, ఆఫీస్లో ఉండి పనిచేసేవి కొన్ని సుఖవంతంగా పనిచేసేవి కొన్ని, కొంచెం కష్టంతో పనిచేసేవి కొన్ని, ఇట్లా రకరకాల బట్టి వైట్ బ్లూ రకరకాల పేరు పెట్టారు. ఇప్పుడు బ్లూ కలర్ ఉద్యోగాలన్నీ కూడా ఇప్పుడు చైనాకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ అమెరికాలో బ్లూ కలర్ ఉద్యోగాలని ఆల్మోస్ట్ ఆల్ తగ్గించే ప్రయత్నం జరిగింది. చైనాకి ఎక్కువగా వెళ్తున్నారు వాళ్ళు. ఇక వైట్ కలర్ జాబ్స్ ఎక్కువ మాత్రం ఇండియాకి వస్తున్నాయి ఇప్పుడు మొత్తం కంపెనీ. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఆఫీస్లో కూర్చొని చేసే పని ఎక్కువగా ఉంటుంది, కదలకుండా కూర్చొని చేసే పని ఎక్కువ ఉంటుంది, మెదడుతో చేసే పని ఎక్కువ ఉంటుంది. ఇవి వైట్ కలర్ జాబ్స్. ఈ జాబ్స్ లో ఇప్పుడు అత్యధికంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇండియన్స్. కాబట్టి ఆ జాబ్స్ కూడా ఇండియన్స్ కి రానియకుండా, ఇతర దేశాలకు రానియకుండా అవి కూడా వాళ్ళకే ఇచ్చేట్టు ఏర్పాటు చేయాలనేది ట్రంప్ యొక్క ఆలోచన. పోనీ హెయిర్ చట్టమే ఇంత ప్రమాదకరంగా ఉంది అంటే ఇంతకన్నా ప్రమాదకరమైనది మరొకటి తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడు. అదేమిటంటే ఏవైతే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందుకుంటున్నారో, అంటే అమెరికాలో కంపెనీ డైరెక్ట్గా పెట్టడానికి వీల్లేని వాళ్ళు అమెరికాకు మనుషులందరినీ తీసుకెళ్లి అక్కడ సేవలు తీసుకోలేసిన అవసరం వాళ్ళు లేరు, ఇండియా నుంచే సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఉదాహరణకి ఒక హాస్పిటల్ లోపల ఆ రోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారో అంతమంది పేషెంట్స్ సంబంధించినటువంటి బ్లడ్ కానీ లేకపోతే మిగిలిన వివరాలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కానీ అక్కడ ఏం చేస్తారంటే పేషెంట్ రికార్డులో ఇవన్నీ కూడా వచ్చేటట్టుగా భద్రపరుస్తారు. అంటే ఆ పేషెంట్కు కొత్తగా చేసినవి పాతవి అన్ని కలిపి ఒకే దాంట్లో రికార్డులో ఉంటాయి. ఆ నెంబర్ కొట్టంగానే ఆ పేషెంట్కి ఒక నెంబర్ ఇస్తారు. ఆ పేషెంట్ నెంబర్ కొట్టంగానే ఆ పేషెంట్ సంబంధించిన మొత్తం కంప్లీట్గా డేటా అతను పుట్టినప్పటి నుంచి అప్పటిదాకా ఉండేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. అతనికి ఎన్నిసార్లు ఆపరేషన్ జరిగింది, ఏం చేశారు, ఏం జరిగింది, ఆరోగ్యపరంగా అతనికి ఉన్నటువంటి ప్రతి లక్షణం ప్రతి సంగతి తెలుస్తుంది. అంటే మళ్ళీ కొత్తగా పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా వెంటనే వైద్యం మొదలు పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. దానివల్ల సమయం కలిసి వస్తుంది, మనీ ఆదా అవుతుంది. ఇంకటి చాలా మళ్ళీ చేయాలంటే చేసినవే చేసి ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఇండియాలో లాగా కాదు, ఒక పరీక్షకి ఇండియా లోపల ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే అక్కడ లక్షల్లో ఖర్చు అవుతుంది. కాబట్టి వీటన్నిటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మస్ట్ అన్నట్టు. అక్కడ ఉన్న చట్ట ప్రకారంగా ఒక పేషెంట్కు సంబంధించిన రికార్డ్స్ మొత్తం 100% అవైలబిలిటీ ఉండాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. తర్వాత కొన్ని కంపెనీస్కి దాన్ని అవకాశం ఇచ్చారు. ఆ కంపెనీల పని ఏమిటంటే మొత్తం రికార్డ్స్ అన్ని భద్రపరచాలి. వాళ్ళు అన్ని హాస్పిటల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని భద్రపరచాలి. లేదా హాస్పిటల్స్కి అప్పచెప్పారు, మీ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ వస్తారో అంతమంది సంబంధించిన రికార్డ్స్ మీ దగ్గర రెడీగా ఉండాలి. అది అక్కడే చేయాలంటే అమెరికాలోనే ఇవన్నీ చేయాలంటే విపరీతమైన ఖర్చు వస్తుంది. ఒక పేషెంట్కు వాళ్ళు చేసే ఛార్జ్ కన్నా పేషెంట్స్ రికార్డులు భద్రపరచడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి ఏం చేశారంటే పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఏముంది ఆన్లైన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ పంపించచ్చు, వాట్సాప్ రూపంలో లేదా కాపీ చేసి పేస్ట్ చేసేస్తే ఇమీడియట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కంప్లీట్గా. దాన్ని తీసేసుకొని కంప్యూటర్కి పంపించచ్చు. అలా పంపించినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అంతా ఒక పేషెంట్ దాంట్లోకి వచ్చేటట్టుగా చేసి దాన్ని ఏ రూపంలో ఎలా పెట్టాలో, పీడిఎఫ్లో పెట్టాలో, మిగతా దాంట్లో పెట్టాలో అన్నీ పెట్టేసి కంప్లీట్ చేసి ఆ ఫైల్స్ తిరిగి రిటర్న్ చేస్తారు. అది పేషెంట్కు అక్కడ వాళ్ళు భద్రపరిచి పెడతారు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే అమెరికాకు ఎంప్లాయీస్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే అక్కడ అయ్యే ఖర్చులు ఒక 5%, 10% ఖర్చు పెడితే వాళ్ళకు ఇండియాలోనో లేకపోతే ఇతర దేశాల నుంచో ఆ రికార్డ్స్ అన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో అత్యధికమైన సర్వీసులు ఇండియా నుంచి వెళుతున్నాయి. 70% అవుట్ సోర్సింగ్ మొత్తం సంబంధించిన సర్వీసెస్ అమెరికాకు ఇండియా నుంచి అందుతున్నాయి. ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ అయ్యేటువంటి ఏదైతే ఖర్చు వస్తుందో, ఆదాయం ఖర్చు పెడుతున్నారో, అవుట్ సోర్సింగ్కి ఎంతైతే డబ్బు చెల్లిస్తున్నారో అమెరికా నుంచి అమెరికన్ కంపెనీస్, దాంట్లో 25% ట్యాక్స్ రూపం లోపల అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని కండిషన్ తీసుకురాబోతున్నాడు. ఇది పెడితే చాలా కంపెనీలు అవుట్ సోర్సింగ్ ఆపేసే అవకాశం ఉంది. అవుట్ సోర్సింగ్ ఆపేస్తే మనకు వచ్చే జీడిపిలో 65% జీడిపి అంటే 100 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి, దాంట్లో 65 రూపాయలు సుమారుగా అవుట్ సోర్సింగ్ ద్వారానే సర్వీసెస్ ద్వారా మొత్తం సేవల్లో వస్తుంది. ఆ మొత్తం సేవల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచి
వచ్చేటువంటి దాంట్లో అమెరికా నుంచి వచ్చేది 70% సుమారుగా ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి డబ్బు ఆగిపోతే ఇండియన్ ఎకానమీకే పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ట్రంప్ యొక్క మూడవ ఆలోచన ఏమిటంటే అమెరికా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలని ఒక ఆలోచన అయితే, ఇతర దేశస్తుల వాళ్ళని తగ్గించాలని ఇంకొక ఆలోచన అయితే, భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన మూడవ ఆలోచన. భారతదేశాన్ని ఎందుకు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడంటే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు భారతదేశం మనకు ఉన్న ప్లేస్ లోపల 4th ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశాలు మూడో దేశం నుంచి ఇప్పుడు ఒకటో దేశం రావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఒకటో దేశంగా వచ్చి అమెరికాను కూడా మించిపోవడానికి అతి ఉరకలు వేస్తున్న దేశం ఏంటంటే భారతదేశం. ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఈ కాంపిటీషన్ లేరు ప్రస్తుతానికి. అంటే భారతదేశాన్ని ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేసినా, భారతదేశాన్ని మనం ఏవి మనకు జాగ్రత్త తీసుకోకపోతే, భారతదేశాన్ని మనం కంట్రోల్ చేయకపోయినట్టయితే ఈ దేశం అమెరికాను డామినేట్ చేసి నెంబర్ 1 దేశంగా ప్రపంచం లోపల బెస్ట్ కంట్రీ, గ్రేటెస్ట్ కంట్రీ, నెంబర్ 1 ప్లేస్ కంట్రీ కావాలని మోడీ చాలా పథకాలు వేశాడు, ప్లాన్లు వేశాడు. అందుకే లోకల్ ఫర్ వోకల్ అని, తర్వాత మనం పూర్తిగా వికసిత్ భారత్ అని రకరకాల తీసుకొచ్చి ఇక్కడే అన్ని వస్తువులు తయారు కావాలి. చైనాలో ఇవాళ అయితే చిన్న గుండు సూది నుంచి హెలికాప్టర్ దాకా అక్కడే తయారయ్యే అవకాశం ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే తయారు చేయాలని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా వాళ్ళకి ఏం కండిషన్ పెడుతున్నా అంటే మా దేశంలో తయారు చేయండి, మీరే తయారు చేయండి, కానీ మా దేశంలో తయారు చేయండి, మా దేశంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించండి, మాకు పన్నుల రూపంలో మాకు దాని మీద కలెక్షన్ వచ్చేది చేయండి, తద్వారా మీకు ఎక్కువ రాయితీలు ఇస్తామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందువల్ల భారతదేశం అమెరికాను డామినేట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుందని ట్రంప్కు అర్థమైపోయింది. కాబట్టి దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని రానివ్వకుండా ఒకవేళ తగ్గింపజేయగలిగితే అమెరికాకు ముప్పు ఉండదు, అమెరికా నెంబర్ 1 ప్లేస్లోనే ఉంటుందనేది ఇంకొక భావన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవైపున మనకు హెయిర్ ట్యాక్స్ అనేది ఒకటి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రెండోది అవుట్ సోర్సింగ్ ట్యాక్సెస్ అని 2 వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 2 అమలు అయితే భారతదేశం నుంచి ఒకటి అమెరికాకు వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది, రెండోది భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ 2 రకాల ప్రమాదాలు అమెరికా భారతదేశానికి ఇప్పుడు పెట్టిన పరీక్ష. ఈ పరీక్షలోంచి ఇండియాలో ఎలా నెగ్గుతారనేది మనకు తెలియదు. థ్యాంక్ యూ.